హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? కమలతో మీ ప్రయాణంలో స్వాగతం. ఈరోజు చంద్రగ్రహణం కదా, చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత ఏమేం చేయాలి అన్న దాని మీద ప్రజల్లో చాలా డౌట్స్ అనేవి ఉన్నాయండి. అయితే దీనికి మనం ఏం చేయాలంటే, చంద్రగ్రహణం మనకు ఈరోజు 3వ తారీఖున 6:45 అయిపోతుంది. అయిన వెంటనే ఇల్లంతా కూడా ఊడ్చుకుని మనము దాన్ని బట్ట పెట్టి తుడుచుకోవాలండి. అయితే తుడుచుకున్న తర్వాత మనము స్నానము చేసి ఆ తర్వాత నీళ్ళలో కొంత గంగాజలము, గోమూత్రము ఉంటే గోమూత్రము, పసుపు ఈ 3 కలుపుకొని మనం ఇల్లంతా సంప్రోక్షణ చేసుకోవాలండి. అలా లేని పక్షంలో మన దగ్గర గోమూత్రము, గంగాజలం లేని పక్షంలో మనకు పసుపు ఉంది కదండి, పసుపుని మనం చాలా పవిత్రమైనదిగా మానతాం కాబట్టి దాంతోని మన శుద్ధి అవుతుందని కూడా అనుకుంటాం, నెగిటివిటీ పోతుందని కూడా అనుకుంటాం కాబట్టి నీళ్ళలో ఆ పసుపు వేసి ఇల్లంతా సంప్రోక్షణ చేసుకోవాలి. అదంతా చేసుకున్న తర్వాత అప్పుడు మనము దేవుడి గది ఖచ్చితంగా ఈరోజే కడుక్కోవాలండి. ఈరోజు మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను, స్నానం చేసేసాను, పసుపు నీళ్ళు చల్లేసుకున్నాను, వంట చేసేసుకుని తినేస్తానంటే కుదరదండి. ఖచ్చితంగా ఈరోజు దేవుడి గదిని ఈరోజే మనం శుభ్రం చేసుకోవాలి. ఇది మంగళవారమా శుక్రవారమా అన్న శంకలు గ్రహణానికి కొన్ని విషయాలలో అవి రావండి. గ్రహణం అయిపోయింది కాబట్టి మనం ఎలా ఇల్లుని మనము శుభ్రపరచుకున్నామో మన దేవుని గుడి కూడా అలాగే శుభ్రపరచుకోవాలి. శుభ్రపరచుకుని శుభ్రంగా అన్ని బొట్లు పెట్టుకుని అంతా క్లీన్ అయిన తర్వాత దీపారాధన చేసి నైవేద్యాలు పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం మన వంట చేసుకుని మనం తినాలండి. అంతేగాని ఈరోజు ఇల్లంతా చేసుకున్నాను, రేపు పొద్దున మళ్ళీ స్నానం చేసి రేపు దేవుళ్ళని కడుక్కుంటాను అన్నది సరైన పద్ధతి కాదు. భగవంతుని తుడిచిన తర్వాత, భగవంతుని శుభ్రం చేసిన తర్వాతే మనము భోజనము వంట చేసుకుని తినాలండి. అది చాలా ముఖ్యమైన విషయం. సో ఈ విధంగా మనము గ్రహణ కాలంలో గ్రహణం అయిన తర్వాత చేయాల్సిన విధి విధానం అండి. శుభం.